దానిని విరిచి దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసమును క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 26వ వచనాన్ని మరొకసారి జాగ్రత్తగా అందరం కలిసి చదివే ప్రయత్నం చేద్దాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ స్టోరీ లేదంటే ఈ సందర్భం మనందరికీ తెలుసు. ఎక్కడి సందర్భం ఇది? యేసు ప్రభు తన శిష్యులతోటి చివరి రాత్రి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని శిష్యులందరినీ కూర్చుండబెట్టుకొని ఒక రొట్టెను పట్టుకొని దానిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ముందు ఆశీర్వదించాడు, విరిచాడు. ఏముంది అక్కడ? ముందు ఆ రొట్టెను ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత ఆ రొట్టెను ఏం చేసిండు? విరిచిండు. రొట్టె ఆహారమునకు కదా, రక్తము పానమునకు గుర్తుగా చెప్పుకుంటాం. రొట్టె క్రీస్తు యొక్క శరీరముకు గుర్తుగా చెప్పుకుంటాం కదా. రొట్టె అంటే క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తు శరీరం అంటే సంఘం. సంఘం అంటే నీవు నేను అందరూ కలిస్తేనే ఒక సంఘం. ఇప్పుడు రొట్టె యేసుక్రీస్తు శరీరం. యేసుక్రీస్తు శరీరానికి గుర్తుగా సంఘం ఉంది. ఆ సంఘం అంటే నీవు నేను అని చెప్పుకుంటున్నా. మనందరూ కలిస్తేనే సంఘం. ఇప్పుడు ఆ రొట్టెను ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత ఆ రొట్టెను ఏం చేశాడు? విరిచాడు. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరము విరవబడ్డది అని చెప్పుకుంటాం. యేసుక్రీస్తు సంఘము అంటే యేసుక్రీస్తు శరీరమే సంఘము అన్నప్పుడు ఆ సంఘానికి గుర్తుగా మనమందరం కలిస్తే ఒక సంఘం. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరము అంటే ఆ సంఘములో ఉన్నటువంటి నీవు నేను మనమందరం కూడా క్రీస్తు శరీరంలో ఒక్కొక్కరము ఒక్కొక్క అవయవమై ఒక్కొక్క పార్ట్ అయి ఉన్నాం మనం. కొన్నిసార్లు దేవుడు ఆశీర్వదించి విరిచాడు, కొన్ని చోట్ల విరిచిన తర్వాత ఆశీర్వదించాడు. మన బైబిల్లో మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం రెగ్యులర్గా మనం చదువుతాం. ప్రతి బలారాధన ముందు ఆ వాక్యాన్ని చదువుతాం. అక్కడ ఏముందో చదవండి ఒకసారి. 11వ అధ్యాయంలో దొరికిందా? 23, 25 అట్లా ఉంటుంది. నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెప్పి దేవునికి మహిమ చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము అని చెప్పాడు. ఇక్కడ ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మొదట ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత ఆ రొట్టెను ఏం చేశాడు? విరిచాడు. యేసుక్రీస్తు నమ్ముకున్నట్టునే మన జీవితాల్లో కూడా
ప్రభువు నమ్ముకున్నటువంటి మన జీవితాల్లో, క్రైస్తవ జీవితం జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం ఆశీర్వదించబడిన తర్వాత దేవుడు మనల్ని విరుస్తాడు. ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రతిసారి ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది, మేలు వస్తుంది. అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతూ ఉంటాం. అబ్బా, దేవుడు చాలా చక్కని మేలు చేస్తున్నాడు, దేవుడు చాలా చక్కని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు అని చెప్పేసి చాలా చక్కగా ఆశీర్వదించబడతాం. మేలులు జరుగుతాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. ఆశీర్వదించబడిన తర్వాత ఆ రొట్టెను ఆశీర్వదించిన తర్వాత ఆ రొట్టెను ఏం చేశాడు? మళ్ళీ విరిచాడు. మనకు చాలాసార్లు ఆశీర్వదిస్తే ఇష్టం, కానీ విరిచితే కష్టం కదా. ఆశీర్వదించబడితే ఎంతైనా ఆశీర్వదించబడతాం, ఎన్ని మేలులైనా పొందుకుంటాం, ఎన్ని దీవులైనా పొందుకుంటాం, ఎంత ఆశీర్వాదమైనా రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడతాం. కానీ ఆశీర్వదించిన ఆ రొట్టె ఏమైంది? విలువబడ్డది. క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మనం కూడా యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత కొన్నిసార్లు దేవుడు ముందుగా ఆశీర్వదిస్తాడు, ఆ తర్వాత విరుస్తాడు. కొన్నిసార్లు ముందుగానే విరుస్తాడు, ఆ తర్వాత ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో అలా చాలా మంది మనకు భక్తులు కనబడుతూ ఉంటారు. ముందుగా ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొన్నిసార్లు విలువబడిన తర్వాత ఆశీర్వదించబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళను దేవుడు మనకు ఎగ్జాంపుల్గా దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు రాయించి పెట్టాడు. అబ్రహాము ఉన్నాడు, మనకు బైబిల్లో అబ్రహాము ఉన్నాడు. అబ్రహాముకు చాలా శ్రమలు వచ్చాయి. ఎప్పుడు చూసినా అబ్రహామును ఆశీర్వదించబడిన అబ్రహాముగానే చూస్తా. కానీ ఆ అబ్రహాము ఆశీర్వదించబడిన కంటే ముందు చాలాసార్లు శ్రమ పట్టబడ్డాడు. చాలాసార్లు శ్రమలకు గురైన సందర్భాలు ఉన్నాయి ఆయనకి. అబ్రహాము శ్రమల గురించి చాలా తక్కువ మాట్లాడతారు చాలా మంది. అబ్రహాము వలె ఆశీర్వదించబడదాం, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పుకుంటాం. కానీ ఆ విశ్వాసులకు తండ్రి అనేటువంటి ఆ వాగ్దానం లేదంటే ఆశీర్వాదం ఎన్నో సంవత్సరాల తర్వాత, ఎన్నో సంవత్సరాలు ఆయన ఆ శ్రమలు అనుభవించిన తర్వాత ఆ గొప్ప ఆధిక్యతను, గొప్ప వాగ్దానాన్ని ఆయన పొందుకున్నాడు. అబ్రహాము అంతకుముందు మనకులాగే అన్య జనుల్లో రక్షించబడిన వ్యక్తి. పుట్టు క్రైస్తవులుగా మనమేమి లేవు. సో అలాగే అబ్రహాము కూడా అంతకుముందు విగ్రహారాధన చేస్తూ, విగ్రహాలు అమ్ముకుంటూ జీవిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు. అలాంటి వ్యక్తిని దేవుడు రక్షణలోనికి నడిపించాలని ఇష్టపడ్డాడు. దేవుడిని తెలుసుకున్న తర్వాత ఆయనకు మొట్టమొదటిగా ఎదురైనటువంటి ఒక చేదు అనుభవం. ఆదికాండము 12వ అధ్యాయంలో ఒక మంచి మాట మనకు కనబడతా ఉంటది. చదవండి ఒకసారి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం చదువుదాం ఒకసారి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. చూడండి, దేవుని నమ్ముకున్న తర్వాత, నేను దేవుని తెలుసుకున్న తర్వాత అబ్రహాముకు మొట్టమొదటిగా ఎదురైనటువంటి ఒక చేదు అనుభవం ఏంటంటే, సరే యేసును నమ్ముకుంటే నమ్ముకున్నాం, దేవుని తెలుసుకున్నాం, పాపం నుంచి ఒప్పించబడ్డాం, పాపం నుంచి రక్షించబడ్డాం, హ్యాపీగా ఉందాం అని అనుకుంటాం ఎవరైనా. సరే ఇన్ని రోజులు ఆ కష్టాలు బాధలు అనుభవించుకుంటూ వచ్చాం. ఇప్పుడైతే ప్రభువును తెలుసుకొని, ప్రభువును నమ్ముకొని, పాపం విషయంలో పశ్చాత్తాపడి నీతిగా, భక్తిగా, యథార్థంగా బ్రతుకుదాం, ఇక నుంచి మనమేదో చాలా చక్కగా ఆత్మీయంగా బ్రతుకుదాం అని అనుకుంటాం. అబ్రహాము కూడా అలాగే అనుకొని దేవుని యందు భయభక్తులు కలిగే విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహామా, నువ్వు నన్ను నమ్ముకున్నావు, మంచిదే,
నువ్వు నన్ను వెంబడించాలని తీర్మానం చేసుకున్నావు, మంచిదే. అయితే మీకు ఒక పని పెడుతున్నాను, లేచి నీ బంధువుల దగ్గర నుంచి, నీ ఇంటి వారి నుంచి, నీ దేశం నుంచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రభు వెంబడిస్తున్నప్పుడు దేవుడు ఒక్కసారిగా ఈ మాట చెప్పేసరికి ఆయన పెద్ద పరిచయాలు లేవు. దేవుడు నమ్ముకున్న వాళ్ళ మధ్యలో ఎక్కడెక్కడ ఉంటారో, ఎలా ఉంటారో ఏం పెద్దగా లేదు. అన్ని చెరువుల నుంచి రక్షించబడిన వ్యక్తి, అప్పటిదాకా కంపలో విగ్రహాలను పెట్టుకొని ఓడో తిరుగుతూ అమ్మిన వ్యక్తి. కానీ సత్యం వైపు తిరిగిన తర్వాత దేవుని వెంబడిస్తున్న సందర్భాలలో ఒక్కసారిగా లేచి నీ ఇల్లు వదిలిపెట్టి, నీ బంధువులను వదిలిపెట్టి, మీ దేశాన్ని వదిలిపెట్టి వేరే పరాయి దేశానికి వెళ్ళి పరాయి దేశంలో నువ్వు బ్రతుకు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటే ఎంత కష్టమో చూడండి. ఒకసారి అబ్రహాము అనుకున్నాడు, ఇక్కడ మంచిగా స్థిరపడదాం, ఇక్కడ హ్యాపీగా ఉందాం, ఇక్కడైతే బాగుంది, హ్యాపీగా ఉందాం అని అనుకుంటే లేచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ ఆశీర్వాదం మీద ఇక్కడ ఉంటే ఇవ్వచ్చు కదా, ఆశీర్వాదం మీద ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అర్హులం కాదా? ఇక్కడ ఉన్నప్పుడే నన్ను ఆశీర్వదించు, ఇక్కడ ఉన్నప్పుడే నన్ను దీవించు, నువ్వు దీవిస్తే అక్కడికి వెళుతాం అని చెప్పాలి. కానీ అప్పటికి ఏ దీవెన లేదు, ఏ ఆశీర్వాదం లేదు. నువ్వు వెళ్ళితే నేను దీవిస్తాను. చాలాసార్లు మన జీవితంలో దేవుడి వాక్యానికి లోబడితే నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని అంటే మనం అంటే నువ్వు దీవించు, ఆ తర్వాత నీ వాక్యానికి నేను లోబడతాను. నువ్వు నన్ను దీవించు, ఆ తర్వాత నీ వాక్యానికి నేను విధేయత చూపుతాను. దేవుడు చెప్తాడు, నువ్వు నా మాటకు విధేయత చూపితే, నా వాక్యానికి లోబడితే నేను దీవిస్తాను. అబ్రహామా, లేచి నీ బంధువుల దగ్గర నుంచి, మీ స్వదేశం నుంచి వెళ్ళు. చాలా కష్టమైన పని, శ్రమతో కూడుకున్నది, బాధతో కూడుకున్నది. వెళ్ళు అనంటే వెళ్ళడం అంత ఈజీ కాదు. చాలా రకాల ఆలోచన చేసి ఉంటాడు. కుటుంబం దగ్గర మాట్లాడుతున్నప్పుడు, ఆయన పెద్ద కుటుంబం ఉంది కనుక మాట్లాడుతున్నప్పుడు అనొచ్చు, యేసుప్రభు నమ్ముకున్నావు, సత్యం తెలుసుకున్నావు, దేవుని వెంబడిస్తే వెంబడించావు. కానీ మనకింత బలగం ఉంది, ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇంత ఉంది, ఇదంతా వదిలిపెట్టుకొని ఒక్కడివి దిక్కు లేకుండా వెళ్తావంటేనా? దిక్కు ముఖం లేకుండా ఎక్కడికైనా వెళ్తావు? అవసరం లేదు, ఉండు అని చెప్పి ఆయనకు వచ్చిన ఆటంకాలు లేకపోలేదా? కానీ దేవుడి మాటలు వినాలా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆ సొంత వారి మాటలు వినాలా? ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత అబ్రహాం మీదే ఉంది. పోయి దేవుడు చెప్పాడు కదా, నువ్వు నేను వెళితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 2వ వచనంలో ఏముందా? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు అక్కడికి వెళితే ఆశీర్వాదకరంగా ఉంటావు అని అన్నాడు. కానీ అక్కడికి వెళితే ఆయనకు తిరునాయికి కూడా కష్టమైపోయింది. కరువు వచ్చేసింది. అరే, మా ఇంటి దగ్గర చాలా మంది పనులు ఉంటారు, వాళ్ళ దగ్గర సమృద్ధి ఆహారం మేము పెడతాం. దేవుడా, నీ మాట విని మేము బయలుదేరి వచ్చాం, నీ మాట విని వెళ్ళు అనంటే వచ్చాను. ఏ దేశానికి వెళ్ళాలో చెప్పలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో చెప్పలేదు. వెళ్ళు, నేను చూపించే దేశానికి. వెళుతా ఉంటే నేను ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగ. వెళ్ళు. అడ్రస్ లేకుండా ప్రయాణం చేశాడు. దేవుడు ఆగమని చోట ఆగాడు. ఆగిన తర్వాత తినడానికి తిండి కూడా లేకుండా పోయింది. చాలా కరువులో ఉన్నాడు. అయినా విశ్వాసాన్ని కోల్పోలేదు, అయినా భక్తి జీవితాన్ని కోల్పోలేదు,
ఆయన తనకున్నటువంటి దేవుని వెంబడించేటువంటి తత్వాన్ని వదిలిపెట్టుకోలేదు. ఆ కరువును చూసి వెనకకు తిరిగి రాలేదు. దేవుడా వెళ్ళమంటే వెళ్ళాను, కానీ అక్కడ పోయిన తర్వాత తినడానికి కూడా తిండి దొరకలేదు. యేసు ప్రభువును నమ్ముకున్న సందర్భాల్లో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మనకు రావచ్చు. ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాం అని అనుకోవడానికి లేదు. దేవుడు కొంతమందిని విరిచిన తర్వాత ఆశీర్వదిస్తాడు, కొంతమందిని ఆశీర్వదించిన తర్వాత విరుస్తాడు. అబ్రహాము ముందుగానే విరుస్తున్నాడు. వెళ్ళు అంటే వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత తిండి లేకుండా చేశాడు. బ్రతకడం కష్టమైపోయింది. బ్రతకడమే కష్టమైపోయింది అని అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే కొన్నిసార్లు భార్యను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రాజు ఈ అబ్రహాము భార్యను చూసి అందంగా కనబడేసరికి ఈ భార్య ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. అని చెప్తాడు అబ్రహాం, భార్య అంటే ఎక్కడ నన్ను చంపి ఆమెను తీసుకుని వెళ్ళిపోతారు. భార్యను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. దేవుడా, నీ మాటలు వింటే ఇలాంటి పరిస్థితులు నాకు వచ్చేది, నీ వాక్యానికి లోపడితే ఇలాంటి పరిస్థితి నాకు వచ్చేది. నీ మాటకు విధేయత చూపాను కదా, నీ వాక్యానికి లోపడ్డాను కదా, ఎక్కడ కూడా విశ్వాసం నుంచి తప్పిపోలేదు, ఎక్కడ కూడా నా భక్తి జీవితానికి భంగం కలిగించుకోలేదు. నీ వాక్యానికి విధేయత చూపాను, వెళ్ళమంటే వెళ్ళాను, వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత తిండి లేకుండా పోయింది, పస్తులున్నాను చాలా సంవత్సరాలు, చాలా రోజులు పస్తులు చేసిన పరిస్థితులు వచ్చాయి, అయినా ఉన్నాను. ఇప్పుడు చూస్తే నా భార్య నాకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. అప్పుడైనా వెనకకు రావచ్చు అబ్రహాం, కానీ అక్కడ కూడా వెనకకు రాలేదు. దేవుడు ఈ పరమధ్యాన్ని ఇక్కడ ఉన్నప్పుడు చెప్పాడు, అబ్రహామా వెళ్ళు, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళితే అక్కడ నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆకాశపు నక్షత్రముల వలె విస్తరింపచేస్తాను అని చెప్పాడు. 25 సంవత్సరాలు గడిచింది. అప్పటికి సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. కానీ అబ్రహాము భార్య శారా గర్భము ధరించలేదు. నీ మాట విని ఇక్కడికి వచ్చాను ప్రభువా, నా సంతానాన్ని ఆశీర్వదిస్తాను అన్నావు, నాకు సంతానమే లేదు. నీ మాట విని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు అయిపోయింది, 15 సంవత్సరాలు అవుతుంది. ఎంతవరకు నువ్వు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడలేవు. నీ మాట వింటే నా జీవితంలో ఏ వాగ్దానం నెరవేరదా? ఉపవాసాలు ఉన్నా పర్లేదు అనుకున్నాను, పస్తులుంచినా పర్లేదు అనుకున్నాను, తిండికి లేకపోయినా కడుపు మార్చుకొని బ్రతకడానికి ఇష్టపడ్డాను. అయినా నాకు సంతానం కలిగితే బాగుంది కదా. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా గడిచిపోయాయి, నాకు సంతానమే లేదు. 25 సంవత్సరాలు దేవుడు పిల్లలు లేకుండా వాగ్దానం చేసి పిల్లలు లేకుండా నలగొట్టాడు, విరిచాడు. 25 సంవత్సరాల తర్వాత దేవుడు చక్కగా విశ్వాసనిచ్చాడు. దానికంటే ముందుగా దేవుడు వాగ్దానం చేశాను పిల్లలు ఇస్తాను అన్నాడు. వాగ్దానం కొరకు ఎదురు చూశారు, వాళ్ళు ఆశపడ్డారు. దేవుడు వాగ్దానం నెరవేరుతుందేమో అని అనుకున్నారు. అనుకొని దేవుడు వాగ్దానం నెరవేరదు అని అనుకొని విసుగు పుట్టింది వాళ్ళకి. ఇక దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దేవుడు కంటికి మనకు కనబడట్లేదు, దేవుడు వాగ్దానం చేసి మర్చిపోయాడు, ఇక అయిపోయింది, మన వయస్సు ఉడిగిపోతుంది, మనకు పిల్లలు కారు అని అనుకొని హాగరం తెచ్చుకొని పెట్టుకున్నారు, 2వ పెళ్లి చేస్తున్నారు. సరే, 2వ పెళ్లి చేసుకుని కుటుంబంలో హ్యాపీగా ఉన్నారంటే లేదు. అక్కడ ఇద్దరు సోదరుల మధ్యలో పోరు స్టార్ట్ అయింది. ఇద్దరు ఆడలు ఇంట్లో కొట్టుకోవడం ప్రారంభించారు. దేవుని మాటలుంటే ఇన్ని సమస్యలా? దేవుడు వాగ్దానానికి లోబడితే ఇన్ని సమస్యలా?
దేవుని వాక్యానికి విధేయత చూపితే కుటుంబంలో కూడా సమస్యలేనా? బయట వచ్చే సమస్యలు అంటే ఎదుర్కొంటాను, కానీ కుటుంబంలో కూడా సమస్యలు వస్తున్నాయి. ఈ ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఇద్దరికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈమెకు చెప్తే ఆమె కోపం, ఆమెకు చెప్తే ఈమె కోపం. తల పట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి అబ్రహాంకి వచ్చింది. అయినా కుటుంబంలో వచ్చే గొడవల నుంచి అయినా దేవుని విశ్వాసం నుంచి తొలగిపోలేదు, భక్తి జీవితాన్ని వదిలిపెట్టలేదు. పోనీ ఏదో కొంతకాలం పట్టుకొని సభ్య ఊరుకుంటారేమో అనుకున్నాను. పెళ్లి చేసుకున్నాడు, కుమారుని కన్నాడు ఇస్మాయిల్ని. అర్థాంతరంగా ఆ పసిగుడ్డును ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. శారాకు ఓకే, వాడు నాకు పుట్టినోడు కాదు, నా కొడుకు కాదు, పోతే పోని అనుకుంటుంది. కానీ అబ్రహాము తన కన్న కొడుకు, రెండో భార్య ద్వారా పుట్టినటువంటి కొడుకు ఇస్మాయిల్ ఇంట్లోకి వెళ్ళి పసిగుడ్డుగా ఇంట్లోకి వెళ్ళి ఆమె తీసుకుని పోతుంటే అబ్రహాము మనసు ఎంత కలిసిపోయిందా. కొడుకుని ఇంట్లోకి వెళ్ళి పంపిస్తా ఉంటే నిర్దాక్షిణ్యంగా చూసుకుంటూ పోయాడు తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. దేవుని నమ్ముకుంటే ఎన్ని సమస్యలు వస్తాయా అబ్రహాంకి? విశ్వాసంలో ముందుకు అడిగేస్తా ఉంటే, విశ్వాసాన్ని అలా గట్టిగా పట్టుకొని ఉంటే ఇంత కష్టం వస్తుంది అబ్రహాంకి? వస్తుంది. దేవుడు విరవడం ప్రారంభించాడు అబ్రహాము. 1 సంవత్సరం కాదు, అబ్రహామును వేచింది 13 సంవత్సరాలు. విరిచి 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 అంత విరగొట్టాలి, అంత విరగొట్టి ఎన్ని పీసులు చేయాలి అన్ని పీసులు చేసి ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాము. ఆశీర్వదించాడు, ఇస్సాకునిచ్చాడు, హ్యాపీగా ఉంది అని అనుకుంటే ఆశీర్వాదించబడుతున్న సందర్భాలలో కూడా మరొక భయంకరమైనటువంటి విశ్వాసానికి పరీక్ష వచ్చేసింది. ఏమొచ్చింది? ఇస్సాకును బలి అర్పించమన్నాడు. అదే శ్రమలు పోయాయి, ఇక కష్టాలు పోయాయి, ఇరుకులు పోయాయి, ఇబ్బందులు పోయాయి, ఇక పడిన శ్రమలన్నీ పట్టాను, ఇప్పుడు హ్యాపీగా ఇక నుంచి ముందుకెళ్దాము అని అనుకున్నాడు. అనుకొని కొంతకాలం హ్యాపీగా కొనసాగుతున్న సందర్భాలలో వెంటనే దేవుడు వల్ల అబ్రహాముకు వచ్చాడు. అబ్రహామా, ఏంటి ప్రభు అంటే, నువ్వు ప్రేమించే నీ కొడుకును ఇస్సాకును తీసుకెళ్ళి మోరియా కొండ పైన నాకు బలి అర్పించావు. యేసు ప్రభు నమ్ముకుంటే ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. అందుకే యేసు ప్రభు చెప్పాడు కదా, ఇరుకు ద్వారా ప్రవేశింప పోరాడుడి. ఇరుకు దారిలో పోవాలని పోరాటం చేయండి. విశాల మార్గంలో చాలా మంది వెళుతారు, మంచి రహదారి ఉన్నప్పుడు అందరూ వెళుతారు. కానీ క్రైస్తవులైనటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి. కష్టాల గుండా, శ్రమల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా వెళ్ళడం అలవాటు చేసుకోండి. అప్పుడే దేవుడు మన జీవితంలో ఆశీర్వాదమును, దీవెనను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, బైబిల్లో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 119 కీర్తన 71 వచనం చదువుదాం. 119 కీర్తన 71 వచనం. వారి హృదయము 119:71 నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఎందుకు అంటే, నీ శ్రమ నొందడం ద్వారా నేను నీ కట్టడలను, నీ వాక్యాన్ని నేను నేర్చుకోవడానికి అవకాశం ఉంది. శ్రమ, కష్టం, ఇరుకు, ఇబ్బంది అది నాకు కలుగుట, అది నాకు చాలా మంచిది.
నాకు మేలాయును అని అంటాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాము జీవితంలో శ్రమలు వచ్చాయి, కుటుంబ పరంగా వచ్చాయి, రకరకాల శ్రమలు వ్యక్తిగత జీవితంలో వచ్చాయి. దేవుడే కొన్నిసార్లు శ్రమ పెట్టాడు. ఆయన విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని ఎన్నడూ కూడా ఆయన వదిలిపెట్టలేదు. యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. యోసేపును కూడా ముందుగా విరిచాడు, విరిచి ఆశీర్వదించాడు, విరిచి ఆశీర్వదించాడు. యోసేపు కుటుంబంలో చాలా చక్కగా పెరుగుతున్నాడు, భక్తులు పెరుగుతున్నాడు, విశ్వాసంలో పెరుగుతున్నాడు. చాలా చక్కగా ఆయన తన ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తా ఉన్నాడు. ఆయనకు శ్రమలు ప్రారంభమయ్యాయి. ఎక్కడి నుంచేది? ఇంట్లో నుంచేదే, ఇంటి వాళ్ళ వ్యక్తుల నుంచేదే, సొంత అన్నల నుంచేదే ఆయనకు సమస్యలు ఎదురయ్యాయి. భక్తి జీవితం కలిగి ఉండడం ఇంటి వారికి ఇష్టం లేదు. నువ్వు ప్రార్థన చేసుకోవడం ఇంటి వాళ్ళకి ఇష్టం ఉండదు. బైబిల్ చదవడం వాళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడే ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడే ఏదో ఒక ఫోన్ రావాలి. రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఈయన భక్తి కలిగి ఉన్నప్పుడు అన్నలు అసూయపడ్డారు, అన్నలు ఈర్ష్యపడ్డారు, అన్నలు ద్వేషం పెంచుకున్నారు. వీడికి ఊరికే భక్తి, పని పాట ఏమీ లేదు. తింటాడు, భక్తి అంటాడు, తింటాడు, దేవుడు దగ్గర దేవుడు అంటాడు, తింటాడు, దేవుడు భయం అంటాడు. ఇదే పని, వీడికి ఇంకేం పని లేదు అనుకొని అసూయపడ్డారు, ఈర్ష్యపడ్డారు. ఈర్ష్యపడమే కాకుండా సొంత తమ్ముడిని ఏం చేశారు? వాళ్ళు చంపాలని చూశారు. చివరికి చంపితే మనోడే కదా పాపం జాలి తరిచి వల్ల ఒక బానిసగా ఆపేశారు. ఒక బానిసగా కుమారుడిగా ఉన్నటువంటి ఈయనను, ఇంట్లో స్వతంత్రుడిగా ఉన్నటువంటి ఈయనను, ఇంట్లో తల్లిదండ్రుల మధ్యలో ప్రేమగా ఉన్నటువంటి ఈయనను సొంత కుటుంబీకులే ద్వేషం పెంచుకొని ఒక బానిసగా అమ్మేశారు. బానిసగా అమ్మేస్తే ఉన్న స్వాతంత్రం పోతుంది. ఆకలి అవుతుంది అని ఇంట్లో అమ్మ అడిగితే అమ్మ అన్నం పెడుతుంది. ఒకవేళ అమ్మ పిలిచి ఉంటే మనమే పోయి అన్నం వేసుకొని తింటాం. నాకు బట్టలు కావాలనుకుంటే ఏ బట్టలైనా నేను వేసుకోవడానికి నాకు ఇష్టం ఉంది. కానీ అక్కడ బానిసగా పోయిన తర్వాత అదే ఉండదు. నీకు ఆకలి అయినా నోరు తెరిచి అడగొద్దు. ఎందుకు? నువ్వు బానిసవు. పెడితే తినాలి, లేదంటే పస్తులు ఉండాలి, అంతే. నీకు ఇంటి దగ్గర ఏ బట్ట ఇష్టమైతే ఆ బట్టను వేసుకోవడానికి ఇష్టపడతావు. కానీ బానిస బ్రతుకు వెళ్ళిన తర్వాత అదేం ఉండదు. యోసేపుకి ఇక్కడ రంగుల చొక్కా ఇష్టం అని చెప్పేసి వాళ్ళ నాయన మంచి రంగురంగుల చొక్కా పట్టించాడు. ఆ రంగుల చొక్కాను విప్పేసి కట్రాయితో అమ్మినట్టు అమ్మేశారు అబ్బాయిని. ఆయన ఏ అంగి ఇస్తే ఆ అంగి, ఏ చిరిగిపోయింది ఇస్తే ఆ చిరిగిపోయింది, ఏ మాసిపోయింది ఇస్తే ఆ మాసిపోయింది వేసుకోవడం తప్ప ఈ అంగి నేను వేసుకోను, ఈ వస్తువులు నాకు వద్దు అని చెప్పడానికి ఏమి లేవు. లేదో కొట్టిస్తే కప్పుకోవాలంటే కప్పుకోవాల్సిందే, అంతే. ఏ పని చేయమంటే ఆ పని చేయాలి, నాకు ఇది చేయరాదు అని చెప్పడానికి లేదు. ఎందుకు? బానిస కనుక. విశ్వాసంలో ఉంటే, భక్తి జీవితంలో ఉంటే, మంచి స్వతంత్రంగా ఉన్నటువంటి ఆయన చివరికి బానిస బ్రతుకు అయిపోయింది. పోనీ బానిస బ్రతుకులోనైనా విశ్వాసం కాపాడుకుంటూ అలా ముందుకు వెళుతూ ఉంటే పోతీఫర్ ఇంట్లో భయంకరంగా నిందలు వచ్చాయి కదా. పోతీఫర్ ఇంట్లో వచ్చాయి, నిందలు వచ్చాయి. సరే, బానిస బ్రతికైనా పర్వాలేదు, హ్యాపీగా బ్రతుకుదాం, హ్యాపీగా ఉందాం. సరే, వాళ్ళు పెట్టింది తిందాం, నోరు తెరిచి అడగడానికి హక్కు లేదు బానిసకి. ఎటు పోవాలన్నా చెప్పిపోవాలా, ఏం చేయాలన్నా వారి కనుసన్నల్లోనే తిరగాలి తప్ప ఇంకా స్వేచ్ఛ అనేది ఏమి లేదు. అంతని బానిస బ్రతుకుంటూ కూడా భక్తి జీవితాన్ని, విశ్వాసాన్ని కాపాడుకుంటా ఉంటే చెయ్యని నిందలన్నీ మీద పడ్డాయి.
ఎవరికి? యోసేపుకి. ఆ ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత భక్తి కలిగి ఉన్నా, ఎంత ప్రార్థన కలిగి ఉన్నా, చెయ్యని నిందలు యోసేపు మీద పడ్డాయి. సరే చెప్పేసారి నిందలన్నీ కూడా మౌనంగా భరించాడు. కానీ నేను చెయ్యలేదు అని చెప్పడానికి లేదు. ఎందుకు? నువ్వు బానిసవు కదా, నోరు తెరిచి మాట్లాడే అధికారం నీకు లేదు. నేను చెప్పింది చేయాలంతే. చేసిన నిందంతా పడాలి. ఎందుకు? నువ్వు బానిసవు. నేను చెయ్యలేదు నోరు తెరిచి చెప్పే అధికారం కూడా బానిసకు లేదు. కనుక ఆ నిందలు కూడా మౌనంగా అంగీకరించాడు, మౌనంగా ఆ నిందలను ఎదుర్కొన్నాడు. ఆ నిందకు ప్రతిఫలమే చెడు జీవితం. ఏం తప్పు చేశాడండి? భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి దేవుని అనుసరిస్తే ఇలాంటి నిందల, ఇలాంటి శ్రమల, ఈ శ్రమలను మనం చూసాక అమ్మో జీవితం ఇంక అవ్వడికి ఇలాంటి శ్రమలు రావద్దుగా. నాకు వచ్చిన శ్రమలు పగోడికి కూడా రావద్దు. అసలు నన్ను దేవుడు మర్చిపోయిండు, అసలు దేవుడు నన్ను పట్టించుకుంటలేడు. ఆ మాటలతో అసలు దేవుడు ఉన్నాడా? ఎందుకు ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత భయం కలిగి ఉంటున్నాను, ఇంత విశ్వాసం కలిగి ఉంటున్నాను, ఏ దుష్కార్యం చేయకుండా బతుకుతున్నాను, అయినా నాకు ఈ శ్రమలు, నాకు కష్టాలు, నాకెందుకు ఈ బాధలు? జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి ఏంటి? మా ఇంట్లో చాలా చక్కగా అల్లారుముద్దుగా పెరిగిన నేను, నాకు ఇష్టమైన బట్టలు వేసుకున్నాను, ఇష్టమైన తిండి తిన్నాను, నా ఇష్టానికి స్వతంత్రంగా జీవించాను. నేను స్వతంత్రంగా జీవిస్తూ కూడా నా భక్తి జీవితాన్ని పోగొట్టుకోలేదు. స్వేచ్ఛ ఉన్నా నా భక్తిని ఎక్కడ భంగం చేసుకోలేదు. అలాంటిది ఈరోజు ఈ జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, జైలు జీవితంలో కూడా ఆయన ఎక్కడ కూడా తన విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని పోగొట్టుకోలేదు. జైల్లో పడేసిందంటే పోతిఫర్ మర్చిపోయాడు 2 సంవత్సరాలు. నా ఇంట్లో బానిసకుడు ఉన్నాడు, అని జైల్లో వేశాను అన్న స్టోరీ కూడా లేకుండా 2 సంవత్సరాలు మర్చిపోయాడు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు వచ్చి, మీ పోతిఫర్ లోపల ఉన్నది, ఆ యోసేపు లోపల ఉన్నాడే, ఆయన మంచోడు, ఆయన మాకు కళలు వస్తే కళల భావం చెప్పిమని వచ్చి పోతిఫర్ చెప్పేదాకా ఆయనకు గుర్తలేదు. ఎందుకు? ఆ ఇంట్లో కొడుకో బిడ్డో అయితే గుర్తుండేది. ఎవరైనా బానిస, వాడు ఎక్కడుంటే నాకేంది అని అనుకున్నాడు. వాళ్ళు వచ్చి చెప్పేదాకా గుర్తుకు లేదు. అప్పుడు అదే విధంగా 2 సంవత్సరాల క్రితం అనేసి మర్చిపోయాను అని అనుకొని మళ్ళీ ఇంట్లో పని అవసరం ఉంటుందని చెప్పేసి మళ్ళీ చేతులు తీసుకొచ్చి ఇంట్లో పని పెట్టుకున్నాడు. అప్పటి వరకు దేవుడు తనను విరిచాడు. ఇంచుమించుగా యోసేపును దేవుడు 13 సంవత్సరాలు వెలిచాడు. అబ్రహామును 25 సంవత్సరాలు వెలిస్తే యోసేపును 13 సంవత్సరాలు దేవుడు వెలిచాడు. అలా బైబిల్లో చాలా మంది, దావీదు కూడా విలువబడిన జీవితం. బైబిల్లో చాలా మంది, యిర్మీయా విలువబడిన జీవితమే, యోబు విలువబడిన జీవితమే. అలా చాలా మంది బైబిల్లో విలువబడిన తర్వాత ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. సో మనకు శ్రమ కలుగుట మేలాయను అని చెప్తాను. చూడండి, బైబిల్లో ఒక మాట మనం చదువుకున్నటువంటి లేఖనం లాగానే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొత్త నిబంధనలో కూడా విలువబడినటువంటి వ్యక్తినే 2వ అధ్యాయము 23వ వచనం నుంచి చూద్దాం. 2వ అధ్యాయము 23వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక చదువుతున్నా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం.
నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను ఆ, మరి విశేషంగా ప్రయాసపడితేనే మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాల ఉంటిని. అపోస్తలుడైన పౌలు అనేక పర్యాయములు ఎక్కడ ఉన్నాడంట? చెరసాలలో, జైల్లో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అపరిమితముగా అంటే పరిమితము లేకుండా దెబ్బలు తిన్నాను. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. చాలా సార్లు బ్రతుకుతామన్న ఆశలు కూడా మాకు లేవు. యూదుల చేత 5 మార్లు ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తింటిని. యూదులకు సువార్త ప్రకటించడానికి వెళితే వాళ్ళే 39 సార్లు నన్ను దెబ్బలు కొట్టారు. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని. ఎన్నో సార్లు బెత్తములతో కట్టలు తీసుకొని మమ్మల్ని కొట్టారు. ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని. ఒకసారి అయితే స్టెఫెనును కొట్టినట్టుగా రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలని చూశారు. ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని. 3 సార్లు ఓడలో ప్రయాణం చేస్తా ఉంటే ఓడ పగిలి సముద్రములోనే 3 రోజులు అక్కడే ఉన్నాను. ఒక రాత్రి మగలు సముద్రంలో గడిపితిని. ఒక రాత్రి పగలైతే సముద్రములోనే ఓడ పగిలిపోయి ఏదో కానుంటే ఏదో ఒకటి బ్రతకడానికి రేవు దొరికితే దాన్ని పట్టుకొని నీళ్ళలోనే ఒక రాత్రి పగలు గడిపాను. అనేక పర్యాయములు ప్రయాణములలోను అనేక సందర్భాల్లో అనేక సార్లు ప్రయాణములలో ప్రయాణం చేయాలంటే చాలా సార్లు నాకు డబ్బులు లేవు, నడుచుకుంటూ పోయిన సందర్భాలు ఉన్నాయి. చాలా సార్లు నాకు ఎలాంటి ట్రాన్స్పోర్ట్ లేదు సువార్త పరిచర్యకి వెళ్ళాలంటే. అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. నదుల వలనైన ఆపదలోను. ఎవరి వలన? నదుల వలన. నదుల వలన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదలోను. సేవకు వెళుతూ ఉంటే దొంగల వలనైన ఆపదలను. నా దగ్గర రూపాయలు లేదంటే రూపాయి కోసం చూశారు, రూపాయలు లేదని చితక బాధిపోయారు. ఆ దొంగల వలన ఆపదల్లోనూ, నా స్వజనులైన ఆపదలోను. నా స్వజనులు సొంత వారి వలన కూడా ఆపదలలోను. అన్యజనుల వలనైన ఆపదలోను. సొంత వారు అంటే అన్య జనుల వల్ల కూడా ఆపదల్లోను. పట్టణములలోను, పట్టణములలో కూడా ఆపదలు వచ్చాయి. అరణ్యంలో ఆపదలోను. అరణ్యములో మృగాల చేత ఆపదలు వచ్చాయి. సముద్రంలో ఆపదలోను. సముద్రములో ఆపదలు వచ్చాయి. కపట సహోదరులని ఆపదలోను. కపట సహోదరుల వలనను ఆపదలు వచ్చాయి. ప్రయాసముతోను కష్టముతోను. ప్రయాసముతో కష్టముతో తరచుగా జాగరణములతోను. తరచుగా నిద్రలేని రాత్రులు జాగరణలతోను. ఆకలి దప్పులతోను. ఆకలికి తినడానికి కూడా దేవుని సేవ చేస్తే, దేవుని నమ్ముకుంటే, భక్తి జీవితం కలిగి ఉంటే తినడానికి కూడా తిండి లేకుండా ఆకలి తప్పులతోను, తరచుగా ఉపవాసములతోను. తరచుగా ఉపవాసాలతోను, చలితోను. చలితోను, దిగంబరితోను. వేసుకోవడానికి కూడా బట్టలు లేవు. విశ్వాసం కలిగి ఉంటే వేసుకోవడానికి కూడా మంచి బట్టలు లేవు. దిగంబరత్వంతోను ఉంటిని. ఒంటిని. ఇంకను చెప్పవలసినవి ఇంకను ఇవి కాకుండా ఇంకా చాలా చెప్పాల్సిన సందర్భాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు విలువబడుతున్న సందర్భాలు ఇవి. శ్రమ నందుట నాకు మేలాయను అంటారు. మన జీవితాల్లో మనం ఎంతగా నలగొట్టబడితే, ఇందులో మనం ఏ శ్రమలు వచ్చినా ఏ బాధ వచ్చినా అపోస్తలుడైన పౌలు అనే ఇవన్నీ కూడా ఆయన అంటాడు, ఇవన్నీ వచ్చినా ఇవన్నీ కూడా నాకు మేలే. బ్రతుకుట క్రీస్తే. ఇవన్నీ వచ్చినా ఇంకా బ్రతకాల్సి ఉంటే అవి దేవుడి కోసమే బ్రతుకుతా. చచ్చిపోవాల్సి వస్తే క్రీస్తు కోసమే చనిపోతా. మనకు చిన్న చిన్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తే అమ్మో నాకు వచ్చిన శ్రమ భగవానికి కూడా రావచ్చు. మనకు చిన్న చిన్న అనారోగ్యాలు, పరిస్థితులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, లేదంటే అనారోగ్యపరమైన సమస్యలు, లేదంటే లేమి, ఆకలి దప్పులు, వస్త్రహీనతలు ఎన్ని వచ్చినా అవన్నీ చూసి మనమంట చాలా కష్టపడుతున్నాను, చాలా శ్రమ పొందుతున్నాను, ఈ పౌరు కంటే ఎక్కువ శ్రమ పడుతున్నాను. అవునా?
మనం చూస్తే ఇంట్లో బీరువా నిండా బట్టలు ఉంటాయి కదా, బీరువా నిండా బట్టలు ఉంటాయి. కానీ ఆయనకి వేసుకోవడానికి కూడా బట్టలు ఒకటే వస్త్రంతో ఇన్ని రోజులు ఉన్నాడా? మనకు తినడానికి సమృద్ధిగా ఉంది, ఇతరులను పెట్టడానికి ఉండేంతగా ఉంది. కానీ ఆయన ఆకలితో ఎన్నిసార్లు కడుపు మార్చుకున్నాడా? దేవుని పిల్లలను మనం శ్రమనొందడం మనకు మేలుగా భావించాలి. కష్టాలు వచ్చినప్పుడు, ఎరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మేలుగా మనం మార్చుకోవాలి. కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర తప్పిపోవద్దు. శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గర చదివి పక్కకు తొలగద్దు. ఎందుకు పక్కకు తొలుగుతాం? శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు విశ్వాసాన్ని ఎందుకు కోల్పోతాం అని అంటే, కొన్ని విత్తనాలు ముండ పొదలలో పడతాయి, కొన్ని విత్తనాలు రాతి నీళ్ళలో పడతాయి. రాతి నీళ్ళలో పడ్డ విత్తనాలు, ముండ పొదలలో పడ్డ విత్తనాలు అవి ఫలించలేవు. ఎందుకు? ముండ పొదలో ఏమో అణచివేస్తున్నాయి, రాతి నీళ్ళేమో కింద రాయింది, లోతుగా లేదు, వేరు లోతుగా పోవడానికి ఆస్కారం లేదు కనుక అవి మాడిపోతున్నాయి, అవి ఎదగక ఐహిక విచారాలతో కృంగిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు తప్పిపోతాం. కొంతమంది ఉంటారు, మనకు కంఫర్ట్ గా లేకపోతే తప్పిపోతాం, మనం అనుకునేది జరగలేదని తప్పిపోతాం. విశ్వాస జీవితం అంటే, భక్తి జీవితం అంటే, దేవుని నమ్ముకున్నామంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి. ఆ త్రోవ మనకు అనుకున్నట్టుగా ఆ జీవితం ఉండాలి, మనం అనుకున్నట్టుగా సాఫీగా ఉండాలి. అది లేకపోతే తప్పిపోయే ప్రమాదాలు ఉన్నాయి. తప్పిపోతాం, విశ్వాసం నుంచి తప్పిపోతాం, భక్తి నుంచి తప్పిపోతాం, ప్రార్థన నుంచి తప్పిపోతాం, సంఘం నుంచి తప్పిపోతాం, అన్య జనుల్లో కలవడానికి కూడా ఇష్టపడతాం అవసరమైతే. కారణం ఏంటంటే భక్తి జీవితంలో ఉన్నా కూడా నాకు అనుకున్నది జరగలేదు. భక్తి జీవితంలో ఉన్నా కూడా నేను అనుకున్న జీవితం నాకు లేదు. ఏం ఆశీర్వదించుండు నన్ను దేవుడు ఏం దీవించుండు అంట. దానికి కారణం ఏంటో తెలుసా? తప్పిపోయిన కుమారుడు. తెలుసు ఈ వాక్యాలను, మీకు తెలుసు కనుక వాక్యాలు రెఫరెన్స్ తీయట్లేదు. తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడికి ఇంట్లో ఏమైనా పదవైందా? ఏం లేదు. ఎందుకు తప్పిపోయిండు? ఇంట్లో తనకంటూ స్వేచ్ఛ లేదు. తను కోరుకున్న స్వేచ్ఛ ఇంట్లో లేదు. వాడు ఎట్టు వెళ్ళాలన్నా తండ్రి అడ్డుపడుతున్నాడు, ఏం చేయాలన్నా తండ్రి అడ్డుపడుతున్నాడు. అట్లా కాదు, అట్లా చేయకు, అడ్డుపోకు, వాడు అడ్డుపోకు, అది చేయకు అని చెప్పేసి అనేది వాడి జీవితం చెడిపోవాలని కాదు తండ్రి కోరుకునేది. అని వాడే కోరుకున్నాడు. అన్ని నా పట్టుగా చెప్తున్నాడు మా డాడీ. ఇంట్లో ఉంటే నాకు అన్ని ఆటంకాలే, ఇంట్లో ఉంటే నాకు నెమ్మది లేదు, ఇంట్లో ఉంటే నాకు సమస్య, ఇంట్లో ఉంటే నాకు అసలు స్వేచ్ఛ లేకుండా పోయింది. నాకు ఇంట్లో ఉండేదానికంటే నేను బయటికి పోతే స్వేచ్ఛగా బ్రతకవచ్చు, అనుకునేది చేయొచ్చు, అనుకున్నంత నేను ఆశీర్వదించబడచ్చు, అనుకున్నంత నేను దీవించబడచ్చు, అనుకున్నంత నేను సంపాదించుకోవచ్చు. స్వేచ్ఛ కోరుకున్నటువంటి వ్యక్తులు తప్పిపోతారు. భక్తి జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు తను చెప్పిన మాటలు, వాక్యం చెప్పిన మాటలు వినడానికి ఇష్టపడతారు. ప్రేమ దేవుని పిల్లలారా, మన జీవితాల్లో మనం ఏం కోరుకుంటున్నామో మనకు మనం అర్థం చేసుకోవాలి. నయోమి ఉంది, ఎంతో తెలుసు స్టోరీలు అన్నీ కూడా. నయోమి ఉంది. నయోమి అనుకుంది ఇక్కడ ఉంటే చాలా కష్టంగా ఉంది, బ్రతకడమే కష్టం అనుకుంది కదా. ఇక్కడ ఉంటే అసలు తిండి తినడమే కష్టంగా ఉంది, కరువు వచ్చేసింది. కరువు వచ్చిందని చెప్పేసి కరువుకు భయపడి
ఇక్కడ చెల్లి పారిపోయింది, బెత్లెహేము నుంచి చెల్లి పారిపోయింది. తన ఇద్దరు కొడుకులను తీసుకుంది, భర్తను తీసుకుంది, కరువుకు భయపడ్డది, పారిపోయింది. పారిపోతే అక్కడ ఏం కావాలి మరి? హ్యాపీగా ఉండాలి, కష్టం లేకుండా ఉండాలి. ఇక్కడ ఈ చిన్న కష్టానికే భయపడి పారిపోతే అక్కడ పోయిన తర్వాత ఏమొచ్చింది? పెద్ద కష్టం వచ్చేసింది కదా. ఏమొచ్చింది? పెద్ద కష్టం వచ్చేసింది. ఇక్కడ కాకపోతే 4 రోజులు తిండి లేకుండా బాధపడ్డదేమో, కానీ అక్కడైతే భర్తను పిల్లల్ని పోగొట్టుకుంది. అక్కడ పోయిన తర్వాత చిన్న కష్టానికి పారిపోతే ఈడు తక్కువైన కుమారుడు చిన్న శ్రమకు నన్ను కట్టుదిట్టం చేస్తున్నారు, నాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి అని అనుకొని పారిపోతే ఏమైంది? పందులు తినే పొట్టు కూడా దొరకలేదు. నయమి ఈ చిన్న కష్టానికి భయపడి పారిపోతే అక్కడ పోయిన తర్వాత ఏమైంది? భర్తను కొడుకులను పోగొట్టుకుంది. బైబిల్లో మనం అలా చాలా మంది చెప్పవచ్చు. కనుక శ్రమనందుట నాకు మేలాయను. దేవుడు కొన్నిసార్లు విరిచి ఆశీర్వదిస్తాడు, కొన్నిసార్లు ఆశీర్వదించి విరుస్తాడు. దేవుడు ఆయన చిత్తం ఎలా ఉంటారా? నీ జీవితాన్ని విరిచిన తర్వాత ఆశీర్వదించాలనుకుంటే అని విరుస్తూ ఉన్నప్పుడు ఓపికతో భరించు. లేదు, ఇప్పుడు నేను ఆశీర్వదించబడుతున్నాను అంటే ఏదో కూడా తప్పకుండా నువ్వు విరవబడాలి. ఆ విరిచేది ఎందుకంటే అనేకుల ఆశీర్వాదం కొరకు. విరిచి దీనిని మీరు తీసుకొని తినుడి అన్నాడు. విరవబడిన జీవితం ఎందుకు అంటే అనేకులకు ఆశీర్వాదం కొరకు. నేను విరుస్తున్నానంటే నువ్వు విరవబడితే ఎదుటి వ్యక్తికి ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు విరవబడితే ఎదుటి వ్యక్తికి దీవెనకరంగా నువ్వు మార్చబడతావు. నువ్వు విరవబడకపోతే నీ వలన ఎవరికి ఉపయోగం ఉండదు. కనుక మన జీవితాలు విరవబడుతున్నాయి. విరవబడుతున్నప్పుడు ఓపికతో సహనంతో ఎదురు చూడక తప్ప ఈ విరవబడుతున్నప్పుడు సనుకోవడాలు కొనుక్కోవడాలు, ఈ విరవబడినప్పుడు తప్పిపోయిన కుమారుడుగాక తప్పించుకొని ఇంటికి పారిపోయినట్టుగా, ఈ విరవబడుతున్నప్పుడు నయోమిగాక అయ్యో ఈ శ్రమని తట్టుకోలేనని చెప్పేసి అని బయటికి వెళ్ళిపోతే, భక్తి జీవితం నుంచి విశ్వాసం నుంచి బయటికి వెళ్ళిపోతే ఇంతకంటే పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. జాగ్రత్తగా మన జీవితాలను మనం కాపాడుకుందాం. జాగ్రత్తగా మన జీవితాలను మనం దేవుడి దగ్గర నిలబెట్టుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన మేలు నిమిత్తమే దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరూ తలవచ్చుదాం, కలవచ్చుకుందాం. విరవబడుతున్నాం. శ్రమనందుట మనకు మేలే, అది కీడుకు కాదు. కుటుంబంలో ప్రతి కుటుంబంలో శ్రమలు ఉన్నాయి, ప్రతి కుటుంబంలో ఎన్నికలు ఉన్నాయి, ప్రతి కుటుంబం ఏదో ఒక సమస్యతో బాధపడుతుంది. అయినా అది మనకు మేలుగా మార్చుకుందాం. దేవుడు విరిచిన తర్వాత ఆశీర్వాదం ఉంది. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఆ విరవడం ఇతరుల మేలు కొరకే, విరవడం ఆశీర్వదించబడ కొరకే, శ్రమనందుట మేలు కొరకే అనేది గుర్తుపెట్టుకొని మన కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ మనం విరవబడుతున్నప్పుడు, శ్రమ పెట్టబడుతూ ఉన్నప్పుడు అది మనకు ఆశీర్వాదకరమని గుర్తించి భక్తి జీవితాన్ని కాపాడకుండా దేవుడి కృప, ఈ ఆశీర్వాదము అనుకరించినట్లుగా ప్రార్థన చేద్దాం.